అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ సామాన్యులకు కూడా పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం కల్పిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటేనని యూత్ కాంగ్రెస్ పార్టీ జోనల్ ఎన్నికల పర్యవేక్షకుడు త్రిభువన్ వెంకటేష్ అన్నారు. యూత్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గురించి ఒంగోలులోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పర్యాయం యూత్ కాంగ్రెస్ కమిటీలను ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి యూత్ కాంగ్రెస్ కార్యకర్త ఎన్నికల్లో పోటీ చేయవచ్చని చెప్పారు. 35 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా నమోదు చేసుకోవచ్చని, ఎన్నికలలో పోటీ చేయవచ్చని అన్నారు. అందరికీ అవకాశాలు కల్పించాలన్న తమ నేత రాహుల్ గాంధీ ఆలోచనలకు ప్రతిరూపమే ఈ నూతన ప్రక్రియ అని అన్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రకాశం జిల్లాను ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేయడం జరిగిందని అన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ గత ఏడాది డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైందని తెలిపారు. మెంబర్షిప్ డ్రైవ్ నుంచి ఎన్నికల ప్రక్రియ అంతా మొబైల్ యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సభ్యులుగా చేరిన వారందరూ తమ ఓటును 6 స్థాయిల అభ్యర్థులకు వేయాల్సి ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు దేవిరెడ్డి ఆదినారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోరంట్ల కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ ఇరిగినేని వెంకట నరసయ్య, లీగల్ సెల్ చైర్మన్ రవి, సుదర్శన్, బాలాజీ, పాలేటి మహేష్ పాల్గొన్నారు. ఇవాళ బెంగళూరు నుంచి ఏఐసిసి అబ్జర్వర్గా ఐవైసి జెడ్ఆర్ఓ టి వెంకటేష్ గారు వచ్చారు. వారు ఏ విధంగా అయితే ఈ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సెలెక్ట్ చేయాలి, అందులో మన ప్రకాశం జిల్లా రిజర్వ్ అయింది, ఆ విషయాలు వారు చెప్తారు. We have 12.5% reservation in the Indian Youth Congress elections for each state. ఈ స్టేట్లో 3 districts రిజర్వేషన్ అయింది. దాంట్లో ప్రకాశం డిస్ట్రిక్ట్ రిజర్వేషన్ అయింది, తిరుపతి ఒకటి, ఇంకొకటి విజయనగరం. దీంట్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి పోటీ చేయవచ్చు. ఇది మెంబర్షిప్ డ్రైవ్ లాంచ్ చేసాము ఇప్పుడు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ ఒక రాహుల్ గాంధీ వాళ్ళు, మా లీడర్ రాహుల్ గాంధీ వాళ్ళు ఒక పెద్ద డ్రీమ్ అది. ఈవెన్ అ కామన్ పర్సన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద మండల్ లెవెల్ నుంచి, బూత్ లెవెల్ నుంచి వాళ్ళు పైకి రావాలి, రికగ్నైజ్ అయ్యాలి అని మా లీడర్ రాహుల్ గాంధీ వాళ్ళ కళ ఇది. ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూత్ ఆర్గనైజేషన్. 3 years టర్మ్ లాస్ట్ టర్మ్ కంప్లీట్ అయింది ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ వాళ్ళది. మనం 28th December మెంబర్షిప్ డ్రైవ్ లాంచ్ చేశాము విజయవాడలో హెడ్ ఆఫీస్లో. ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్కి వెళ్ళి మేము మెంబర్షిప్ లాంచ్ చేస్తూ ఉన్నాము. ఈ మెంబర్షిప్ డ్రైవ్ లాంచ్ చేశాక ఇది 7th January నుంచి 16th January వరకు నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ విత్ ఐవైసీ యాప్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని విత్ ఐవైసీ యాప్లో చేయాలా. నామినేషన్ క్యాండిడేట్ ఎవరు అవుతారు, మెంబర్షిప్ మెంబర్ ఎవరు అవుతారు, వాళ్ళకి ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. వాళ్ళు బిలో 35 years ఉండాలా. వాళ్ళు కట్ ఆఫ్ డేట్ ఏమంటే 6/1/1990 నుంచి 7/1/2008 వరకు లోపల ఎవరు ఉంటారు వాళ్ళు ఎలక్షన్ కంటెస్ట్ కూడా చేయవచ్చు, మెంబర్ కూడా అయ్యచ్చు. నామినేషన్ అయ్యాక వాళ్ళది నామినేషన్ స్క్రూటినీ అవుతుంది. ఏమైనా కంప్లైంట్ ఉంటే వాళ్ళు నామినేషన్ ఎవరు చేసింటారో వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఉంటే, అంటే వేరే అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీ, వేరే డిస్ట్రిక్ట్ నుంచి ఈ డిస్ట్రిక్ట్, వాళ్ళు ఏమైనా ఫేక్ ఓటర్ ఐడి పెట్టిండారా, వాళ్ళు ఏమైనా ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టిండారా, లేకపోతే వాళ్ళు ఏమైనా యాంటీ పార్టీ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళందరిది రిజెక్ట్ అవుతుంది నామినేషను. వాళ్ళు 19th ఫైనలైజేషన్ అవుతుంది నామినేషను. కంప్లైంట్స్ ఏమైనా ఉంటే 19th వరకు మనము తీసుకుంటాము. కంప్లైంట్స్ ఏమైనా పెట్టాలంటే విత్ ఐవైసీ యాప్లోనే వెళ్ళి వాళ్ళు ఈ క్యాండిడేట్ పైన ఇట్లా అలిగేషన్ ఉంది అని కంప్లైంట్ పెట్టచ్చు. మనం స్క్రూటినీ చేసి 21st January ఫైనల్ లిస్ట్ ఆఫ్ నామినేషన్ అని విత్ ఐవైసీ యాప్లో వస్తుంది, ఐవైసీ వెబ్సైట్లో కూడా వస్తుంది. మళ్ళీ మెంబర్షిప్ 26th January నుంచి స్టార్ట్ అవుతుంది, February 26th ఎండ్ అవుతుంది. అదైనాక మెంబర్షిప్ స్క్రూటినీ అవుతుంది. మెంబర్షిప్ స్క్రూటినీ అయ్యాక మనం రిజల్ట్ అనౌన్స్ చేస్తాము. మెంబర్షిప్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుందంటే వాళ్ళు అబోవ్ 35 years ఏమైనా ఉంటే అది రిజెక్ట్ అవుతుంది, ఏజ్ ఏమైనా ఉంటే. ఇంకొకటి వాళ్ళు ఫోటో అట్లా ఏమీ పెట్టి చేసే అయ్యేది. వాళ్ళు ఒరిజినల్ ఫోటో పెట్టాలి, ఒరిజినల్ ఓటర్ ఐడి అన్నీ స్కాన్ చేయాలి, అప్లోడ్ చేయాలి డాక్యుమెంటు. ఇదన్నీ డీటెయిల్ అప్లోడ్ చేశాక వాళ్ళు ఒక 8 second వీడియో చేయాలి. 8 second వీడియోలో ఏం చెప్పాలంటే, నేను త్రిభువన్ ఇండియన్ యూత్ కాంగ్రెస్ మెంబర్ అవుతా ఉన్నానని ఎనీ లాంగ్వేజ్లో చెప్పొచ్చు. ఎనీ లాంగ్వేజ్ ఈజ్ అక్సెప్టెడ్.
వాళ్ళకి మెంబర్ వాళ్ళకి 50 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇదన్నీ ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ అయ్యాక మనము రిజల్ట్ 6 లెవెల్లో వాళ్ళు ఓట్ వేయచ్చు. మెంబర్ అయిన వాళ్ళు 6 లెవెల్ ఓటింగ్ వేయచ్చు. ఒకే టైంలో 6 ఓట్ వేయచ్చు. ఒకటి మండల్ కమిటీ ఉంటుంది, ఒక అసెంబ్లీ కమిటీ ఉంటుంది, ఒక డిస్ట్రిక్ట్ కమిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కమిటీ, ఇంకొక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కమిటీ, ఇంకొక స్టేట్ జనరల్ సెక్రటరీ కమిటీ, ఇంకొక స్టేట్ ప్రెసిడెంట్ కమిటీ. ఇవన్నీ 6 లెవెల్స్లో 5 లెవెల్స్ మండల్లో అసెంబ్లీ, డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, స్టేట్ కమిటీ ఎవరైనా పోటీ చేయవచ్చు. హూ ఆర్ బిలో 35 years of age and who has got a voter ID. And only for state president we have a performance list. ఎవరు లాస్ట్ టైం కమిటీలో ఉండారు, యూత్ కాంగ్రెస్లో, ఎన్ఎస్యూలో ఉండారు, వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చేసి ఏమైనా ఉంటే వాళ్ళది ఒక లిస్ట్ మనము ఇస్తాము. ఆ లిస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళు మాత్రమే స్టేట్ ప్రెసిడెంట్కి పోటీ చేయవచ్చు. యాజ్ ఆల్రెడీ టోల్డ్ 3 డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఉంది. ఆ రిజర్వేషన్లో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాత్రమే ఎస్సీ లేకపోతే ఎస్టీ వాళ్ళు కంటెస్ట్ చేయవచ్చు. వేరే వైస్ ప్రెసిడెంట్కి, డిస్ట్రిక్ట్ కమిటీకి అన్ని రిజర్వేషన్ ఉండదు. మళ్ళీ అన్ని కమిటీలో we have a reservation for women, we have a reservation for physically handicapped, we have a reservation for OBC. So 10 votes తీసుకుంటే మండల్ కమిటీ, అసెంబ్లీ కమిటీకి వస్తారు. 20 votes తీసుకుంటే స్టేట్ కమిటీకి, స్టేట్ ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ కమిటీ, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కి అయ్యొచ్చు. ఇంకొకటి ఏమంటే స్టేట్ కమిటీ కూడా 20 votes చాలు. స్టేట్ ప్రెసిడెంట్ whoever gets the highest number of votes will become a state president. దానిలో కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్కి జనరల్లో ఉంది, ఓబీసీ వైస్ ప్రెసిడెంట్ ఉంది, మహిళా వైస్ ప్రెసిడెంట్ ఉంది, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వైస్ ప్రెసిడెంట్ ఉంది. ఇవన్నీ డీటెయిల్స్ ఉంది. డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను ప్రెస్ రిలీజ్ కాపీలో. మీ అందరూ వచ్చి ఇది మీడియా అందరికీ కవర్ చేసినకి చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.